మరి ఇప్పుడే మన పూజలు చెప్పారు. నాకు ఇచ్చిన అంశం బాబా నవజీవనము అని. ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. మనం ఉదయం నుంచి మనం చూస్తున్నాం. నాగేశ్వరరావు గారు మౌనం గురించి చెప్పారు, బాపిరాజు గారు విదేశీ పర్యటన గురించి చెప్పారు. ఇప్పుడు నేను నవజీవనం అంటున్నాను. అయితే ఇవన్నీ చేసింది ఎవరు? ఒక మామూలు మానవుడు చేసిందా? ఒక సాధువు చేసిందా? ఒక సన్యాసి చేసిందా? ఒక సద్గురువు చేసిందా? ఎవరు చేశారండి? ఉదయం నుంచి వింటున్నాం. ఎవరు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ? మళ్ళీ చెప్పాలి. ఏమన్నా తేడా ఉందంటారా? మరి అవతారుడు చేసేటువంటి కార్యక్రమానికి మిగతా ఆధ్యాత్మిక స్థాయిలో ఉండి చేసే వాళ్ళ కార్యక్రమానికి తేడా ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇది తెలుసుకోకపోతే మనం చెప్పుకున్న ప్రసంగాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకు అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఒక నవజీవనం చేసేస్తున్నాను, నేను అక్కడ తపస్సు చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నానంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటారు? మహా అయితే నాకు ఉపయోగపడవచ్చేమో, అది కూడా. అలాగే ఒక సాధువు సన్యాసం చేస్తే ఒక 10 మందికి ఉపయోగపడవచ్చు. ఒక సద్గురువు చేస్తే ఒక 100 మందికో 200 మందికో ఆయన పరిధిలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఉపయోగపడవచ్చు. కానీ ఒక అవతార పురుషుడు చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా అది విశ్వాత్మకమైనదై ఉంటుంది. ఇది దయచేసి మనందరం కూడా స్పష్టత కలిగి ఉండాల్సినటువంటి విషయము. సో ఏ పనైనా ఎవరు చేస్తున్నది మనం చెప్పుకుంటున్నాము అంటే అవతార పురుషుడు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం చెప్పుకుంటున్నాము. మనం ఆలోచించడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు ఎన్నిసార్లు అవతారం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న వాళ్ళలో అవతారుడు ఒక్కడే అగ్రగణ్యుడు. ఆయనే సనాతనుడు, ఆయనే ఆది గురువు, ఆయనే ఆది పురుషుడు, ఆయనే పురాణ పురుషుడు. అన్నిటికీ మించి ఆయన అవతారునిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా విశ్వాత్మకమై ఉండి విశ్వంలో ఉన్న అందరికీ దాని ప్రయోజనం చేకూరుతుంది. ఆయన్ని విశ్వసించినా విశ్వసించకపోయినా, ఆయన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆ కార్యక్రమ ఫలితము మాత్రము ప్రతి ఒక్కళ్ళు పొందేటువంటి అవకాశం ఒక్క అవతారుడు ఈ భూమి మీద చేసినప్పుడు మాత్రమే దక్కుతుంది. కనుక మనందరం కూడా ఎంత అదృష్టవంతులం అనేది ముందు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సాధారణంగా మనం ఏం చెప్తామంటే అవతారుడు ఎందుకు వస్తున్నాడు అనగానే ఒకే ఒక మాట, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటాం. కానీ బాబా వచ్చిన తర్వాత చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. ఏమనంటే అసలు నా దృష్టిలో దుష్టుడు లేదా చెడు అనేది లేదు, ఉన్నది అంతా మంచే. అయితే ఆ మంచి 10%, 20%, 30% అంటే అలా శాతాలు మంచివాడు ఇంకొంచెం మంచివాడు ఇంకొంచెం మంచివాడు ఉన్నాడు తప్ప అసలు చెడు అనేది సృష్టిలో లేదు. కాబట్టి అసలు శిక్షణ అనేది ఎక్కడుంది? అలాగే ఒక్క ఉదాహరణ మనం చెప్పుకుందాము. రావణాసురుడిని చంపేశారు బాబా, అదే రాముడు. మరి రాముడు రావణాసురుడిని చంపేశాడంటే అర్థం ఏంటి అంటే ఆయన మంచివాడు కాదు కాబట్టి ఆయన్ని శిక్షించాడు అనే మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆయన శిక్షించడం వలన ఆయనకి లాభం చేకూరిందా, నష్టం జరిగిందా? ఒకసారి చెప్పండి అందరూ, చెప్పాలి అందరు గట్టిగా. ఏమండి మరి లాభం చేకూరిందా, శిక్ష అవుతుందా? అది తొందరగా మాట్లాడాలి. ఎలా అవుతుంది శిక్ష? శిక్ష కానే కాదు. కానీ ఒక విచిత్రం ఉంది. అవతారుడు వచ్చినప్పుడు ఆయన శిక్ష వేసుకుంటాడు, మనల్ని శిక్షించడు. ఆ మాట తప్పు. దుష్ట శిక్షణ అనేది తప్పు. ఒకవేళ ఆయన శిక్షిస్తే దుష్టత్వాన్ని శిక్షిస్తున్నాడు తప్ప ఇంకొకటిని కాదు. ఆ దుష్టత్వానికి మరో రూపం ఏంటంటే మనసు, దాన్ని శిక్షిస్తున్నాడు తప్ప
మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తికి ఉన్న ప్రయోజనాన్ని కాదు. కానీ చాలా చాలా విచిత్రమైనటువంటి ఒక కార్యక్రమం అవతారులు వచ్చినప్పుడే జరుగుతుంది. అది ఏ కార్యక్రమం అంటే, ముఖ్యంగా మానవాళికై అవతారుడు తాను శిక్షింపబడతాడు. ఎలా అంటే, బాబా ఇందాక మనం ఫ్రాన్సిస్ బ్రాహ్మణ గురించి చెప్పుకున్నాం. నాగేశ్వర గారు చెప్పారు, నీకు ఎందుకయ్యా ఈ తలనొప్పి, అసలు ఎందుకు నువ్వు ఈ సృష్టిని సృష్టించావు అని అడిగినప్పుడు బాబా ఒకే మాట చెప్పారు, నేను ఇంటెన్షనల్ గా సఫర్ అవడానికే వస్తున్నాను. ఎవరో కోరితే రావటం లేదు. నేను ఎవరో నన్ను అడిగితే నువ్వు నా గురించి సఫర్ అయ్యా అమ్మవయ్యా అని అడగడానికి అడిగితే నేను రావట్లేదు. నా బాధ్యత కోసం నేను అనుకుని ఇంటెన్షనల్ గా కోరి నేను బాధని అనుభవించడానికి మీ మధ్యకు వస్తున్నాను. అయితే ఎవరి కోసం ఆ బాధని ఆయన సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, ఎవరి కోసం ఆయన బాధ అనుభవించాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా మానవులుగా మనం ఆ పాయింట్ తెలుసుకుని తీరాలి. ఒక్క మానవాళి కోసమే ఆయన ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు మానవాళి కోసమే ఎక్కువ సఫర్ అవుతున్నాడు అంటే, మానవుల దగ్గర మాత్రమే అసహజమైన సంస్కారాలు అడ్డుకుని మన ఈ ఆధ్యాత్మిక పురోగతి జరగకుండా ఆగి, దాని కారణంగానే మనం మాయలో ఇంకా ఇంకా కొట్టుకుని ఇక్కడే మనం జీవించాల్సి వస్తుంది. కాబట్టి ఆ చేయూతని ఇవ్వడం కోసం ఆయన సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆ సఫరింగ్ లో భాగంగానే అవతారులు ఎప్పుడొచ్చినా కూడా ఆయన అనేక కార్యక్రమాన్ని చేస్తాడు. దాంట్లో ఇందాక మనం మౌనం కూడా చెప్పుకున్నాం. మౌనం బాబా ఎన్నో వివరాలు ఇచ్చి ఉండొచ్చు. మెహ్రా గారు అంటారు, మౌనంగా ఉండడం అంటే అంత తమాషా అనుకున్నారా? ఏది ఒక్క పూట ఉండండి, ఒక గంట మౌనంగా ఉండండి, ఎంత సఫరింగ్ మీరు అనుభవిస్తారు. అలాంటిది 44.5 సంవత్సరాలు బాబా మౌనం ఉన్నారంటే ఆయన ఎంత సఫరింగ్ అనుభవించి ఉంటారు. అలాగే అత్యుత్తమమైనటువంటి ఘట్టం ఈ నవజీవన ఘట్టం. ఈ నవజీవనము అనే పేరు, ఆ పేరు చూడండి ఒకసారి, నవజీవనము. సో ఈ యుగములో అవతారుడు వచ్చి ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో విభిన్నమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి ఒక ఘటన ఏదైనా ఉందంటే అది ఈ నవజీవనం. ఏమిటి నవజీవనం? దీన్ని తెలుసుకునే ముందు అసలు బాబా ఈ మాట ఎప్పుడు ముందు ఉపయోగించారో తెలుసుకుంటే మనకి సగం అర్థం తెలిసిపోతుంది. బాబా 1931లో లండన్లో ఉన్నప్పుడు బాబా ఒక సమావేశాన్ని ఇలాగే ఏర్పాటు చేసుకుంటే అక్కడ అందరూ ఆసీనులై ఉన్నారు. ఒక స్త్రీ కారులోంచి దిగి వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంది, యువతి, చిన్న వయసే. అంత ఆమెను చూస్తే ఆమె చాలా కోటీశ్వరులని కూడా మనకు అర్థమవుతుంది. అలా ఉన్నటువంటి ఒక స్త్రీ బాబా దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద తలవాల్చి వెక్కి 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 ఏడుస్తుంది. అయితే బాబా కొంచెం సేపు ఏడవనిచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఆమె అడిగారు, అమ్మ నిన్ను చూస్తే ఆరోగ్యపరంగా నీకేమి ఇబ్బంది కనిపించట్లేదు, అనారోగ్యంతో ఏడుస్తున్నావంటే అది కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. కొన్ని వయసు అయిపోయింది, ఇంకేదో బాధలు ఉన్నాయంటే యవ్వనస్తురాలు నువ్వు. అలాగే నిన్ను చూస్తే నీకు డబ్బు బాగా ఉందనేటువంటి సంపన్నురాలు అనేది కూడా తెలుస్తుంది. నీ చింతకు కారణం ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె, బాబా మీరు అన్నట్టు నిజంగానే నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఏమిటో తెలియటం లేదు, నాకు బ్రతకాలని లేదు, నాకు చచ్చిపోవాలని ఉంది అని ఆ పాదాల మీద పడి ఏడ్చినప్పుడు బాబా ఆ తలని పట్టుకుని ఆయన పాదాల దగ్గర నొక్కి చచ్చిపో అన్నారు బాబా. చచ్చిపో అని ఇంకొక మాట అన్నారు బాబా. ఏమనంటే, ఈ రోజు నుంచి నీ పాత జీవితాన్ని చంపే, ఇక నవజీవనాన్ని మొదలు పెట్టు, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. అయితే ఏం చేయాలి ఆ నవజీవనంలో నువ్వంటే బాబా 3 విషయాలు చెప్పారు. లవ్ మీ, రిమెంబర్ మీ, లివ్ ఫర్ మీ అన్నారు బాబా. లవ్ మీ, రిమెంబర్ మీ అండ్ లివ్ ఫర్ మీ. 3 విషయాలు చెప్పారు ఆమెకు. ఏమని? నన్ను ప్రేమించు, ఇంకా గట్టిగా చెప్పుకుంటే నన్నే ప్రేమించు, నన్నే గుర్తు చేసుకో,
నా కోసమే జీవించు, ఇదే నవజీవనము అని బాబా అక్కడున్న మండలితో అన్నారు. మీరందరూ కూడా ఇలాంటి జీవితమే గడపాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా మనకు అనిపించవచ్చు, బాబా బాబా ఎప్పుడు చూసినా బాబా అంటే ఎంతసేపు నన్ను ప్రేమించు, అలా నన్ను గుర్తు పెట్టుకో అంటారు. చక్కగా ఒక సినిమా చూడమనరు, హాయిగా ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయమనరు, ఎప్పుడు ఇదే క్వాలిటీ అని మనకు అనిపించవచ్చు. కానీ ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది ఆయన పదే పదే అంటే, బాబా ఒకసారి చెప్పారు, ఒక సందర్భంలో, ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఏమనంటే, అవతార పురుషుడు ఏ యుగంలో వచ్చినా నేను చెప్పేటువంటి సందేశం ఇదే. ఏమని? లవ్ మీ, లవ్ మీ, లవ్ మీ అండ్ యూ విల్ ఫైండ్ మీ. నన్ను ప్రేమిస్తేనే నేను నీకు కనిపిస్తాను, లేదా నువ్వు నేనవుతాను, లేదా నేను నీకు ఆ ముక్తో మోక్షమో ఇవ్వగలుగుతాను. ఎందుకు అదొక్కటే బాబా చెప్తున్నారు అని మనం అనుకున్నప్పుడు బాబా అన్నారు, ఒరే పిచ్చోడా, నువ్వు జీవించే ఇంకా ఏ జీవితమైనా కూడా ఈ మాయకు సంబంధించినదే. నువ్వు ఎంత గొప్పగా జీవించు, ఎన్ని రకాల తిండి తిను, ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అనుభవించు, కానీ అవన్నీ కూడా మాయకు సంబంధించినవి. మరియు ఎన్ని లక్షల జన్మలు నువ్వు జీవించిన ఇంతే, అదే జీవిస్తాను, అంతకంటే ఏం లేదు. మన వాళ్ళు ఎవరో చెప్తారు, చెట్టు పొద్దున్న లేస్తే కాఫీలు తాగామా, టిఫిన్లు తిన్నామా, భోజనాలు చేసామా, పడుకున్నామా, లేసామా, ఇదే జీవితం. కానీ the aim of the life is to love God and the goal of the life is to become one with God. అది మర్చిపోయాడు. అసలు ఏమిటి నీ జీవిత పరమార్థం? ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు నువ్వంటే ఇలా జీవించడానికి కాదు. The aim of the life is to love God. ఒరే బాబు, నిన్ను ఈ జీవన పరిణామ క్రమంలో నేను ప్రవేశపెట్టింది నువ్వు ఇలా జీవించడానికి కాదు, భగవంతుణ్ణి ప్రేమిస్తామని, భగవంతుని ఇంకా ఇంకా సన్నిహితత్వాన్ని తీసుకుని నువ్వు భగవంతుడు అవుతావని. కాబట్టి నీ జీవిత లక్ష్యము భగవంతుని ప్రేమించడం, నీ జీవిత గమ్యము భగవంతునిగా నువ్వు మారిపోవడము. అది మర్చిపోయామంటే మన తప్పు కాదు. మాయలో, ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో, భౌతికమైనటువంటి శరీరంతో ఉన్న మనం ఈ భౌతికానికి అంటిపెట్టుకునే ఉన్నాం. కాబట్టి అలాంటి జీవితాన్ని గడపడమే సహజమైనటువంటి లక్షణం అని. కానీ అవతారులు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని పక్కకు పెట్టి మనలో నిజమైనటువంటి మేల్కొల్పు, ఏ మేల్కొల్పు? మనలో ఉన్నటువంటి దైవీ చైతన్యాన్ని మేల్కొల్పి, ఇందాక అమ్మాయి చెప్పినట్లుగా నువ్వు జీవించాలి. కానీ ఎలా జీవించాలి అంటే భగవంతుని స్మరణతో, భగవంతుని ప్రేమతో, భగవంతునిగా జీవించడమే నిజమైనటువంటి జీవితము అనేటువంటిదే భగవంతుని యొక్క కోరిక. కానీ మనం ఎవ్వరం కూడా ఆమె తెలియదు, వంట పట్టించుకోము, వినము. కాబట్టి ఆయన తానే స్వయముగా దాన్ని ఆచరించి చూపించారు. అవతారం యొక్క లక్షణం ఏమిటంటే ఎప్పుడు కూడా మాటలు చెప్పి ఆయన మనతో చేయించలేదు. ఆయన దగ్గరగా సింహాసనం మీద కూర్చుని నువ్వు ఇక్కడ పనికి మాలిన పని చేయనప్పుడు ఎప్పుడు బాబా చెప్పలేదు, ఏ అవతారుడు కూడా చెప్పలేదు. అవతారులు చేసే కార్యక్రమం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆచరింపజేస్తాడు. ఆయన ఆచరింపజేస్తాడు. ఆ విధానంలో ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ నవజీవనము. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది అంటే భగవంతుణ్ణి ప్రేమించు, భగవంతుణ్ణి స్మరించు, భగవంతునిగా జీవించు. ఇది ఆ కార్యక్రమం యొక్క లక్షణము. అయితే మనమేం చేస్తున్నాం? మరి ఎందుకు బాబా నవజీవనాన్ని జీవించమన్నారు అంటే పాత జీవితం వేరుగా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థం అవుతుంది. భగవంతుడు నువ్వు నవజీవనంలో ఉండాలి అని అన్నాడంటే మనం లేవు, ఇంకొక జీవితంలో మనం ఉన్నాం. సో ఏమిటి ఆ జీవితం అని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ఎలాంటి జీవితంలో ఉన్నాం, ఎందుకు బాబా మనల్ని నవజీవనంలో ఉండమన్నారు అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఏ జీవితంలో మనం ఉన్నాం? నిరంతరము నాది, నా యొక్క, నా వాళ్ళు, నాకున్నది. అలాగే మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకుందాం, అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, మొట్టమొదట మన మనసు చెప్పేది ఏమిటంటే నేను నా
కష్టం వస్తే ఈ కష్టం తీరాలంటే నేను ఏ పనైనా చేసుకోగలనా, లేదనుకోండి నా వల్ల కాదు, వెంటనే నా వాళ్ళు ఎవరు దీనికి సహాయం చేస్తారు, లేదు ఇంకొంచెం ముందుకెళ్దాం, నా డబ్బు దీనికి ఏమైనా సహాయం చేస్తుందా ఈ కష్టం తీరడానికి, ఇంకొంచెం ముందుకెళ్దాం, నాకున్న తెలిసిన పరపతి నా ఆఫీసర్స్, లేకపోతే నాకు రకరకాల వాళ్ళు తెలుసు, నాకు ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు, పోలీస్ ఆఫీసర్ తెలుసు, వీళ్ళందరి వల్ల నాకున్న కష్టం తీరుతుందా. మనిషి యొక్క ఆలోచన అదే విధంగా ఉంటుంది తప్ప ఎవరైనా నాకు భగవంతుడు ఉన్నాడు, ఆయన సాయం చేస్తాడు, నాకు ఏమీ భయం లేదు, నేను భగవంతుడితో ఆ సన్నిహితత్వాన్ని కలిగి ఉన్నాను అని గుండె మీద చేసుకుని భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఉంటానని ఎవరైనా అనుకుంటామా? ఒక కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ అనుకోం. మనం ముందు దేని గురించి ఆలోచిస్తామంటే నాది, నా యొక్క, నా వాళ్ళు, అంటే మన పాత జీవితం దేనితో సంబంధం అయి ఉంది అంటే ఈ నా 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 అనే దాంతో ఉంది. సో దీని నుండి భగవంతుడు ఏం చేశాడంటే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభింపచేశాడు. అది ఆయన మరియు ఆయనతో ఉన్నటువంటి మండలి. ఇది ఎలా అనేది మీకు ఈ బాబా నవజీవనంలో ఉన్న వాళ్ళకి ఇచ్చినటువంటి నియమాలను చూస్తే మీకు తెలుస్తుంది. బాబా ఫస్ట్ సర్కిల్ పంపించారు, నేను నవజీవనం స్టార్ట్ చేయబడుతున్నాను, ఎంతమంది వస్తారు? 200 మంది వరకు వస్తామన్నారు. అంటే ఒక 2-3 సర్కిల్స్ అయిన తర్వాత 200 మంది మేము వస్తాము అన్నారు. అయితే ఓకే రండి కూర్చోండి అందరూ, నేను చెప్పిన నియమ నిబంధనలు వినండి అన్నారు బాబా. ఈ 200 మందికి కూడా ఒక మీటింగ్ పెట్టి బాబా నియమ నిబంధనలు చెప్పారు. ఏమనంటే ఫస్ట్ నియమం, నువ్వు నీ కుటుంబాన్ని అనే అసలు నా వాళ్ళు, నా భార్య, పిల్లలు, బంధువులు ఇలాంటి ఏ బంధము ఉండకూడదు అన్నారు బాబా. అంటే అసలు నా అనేటువంటి ఏ బంధము, ఏ రకమైన అనురాగము, ఆప్యాయత నీకు ఉండకూడదు, వాటన్నింటినీ తెగతింపులు చేసుకుని రావాలి. ఒకటోటి అతి ముఖ్యమైనది. ఇంకోటి ఏంటంటే నీకు సంబంధించి ఏ ఆస్తులు పాస్తులు ఉన్నా వాటన్నింటినీ కూడా అమ్మేసుకోవాలి అన్నారు బాబా. మూడోది ఏంటంటే నువ్వు నాతో ఇప్పుడు నవజీవనానికి వస్తున్నావు కదా, నువ్వు అనుకోవచ్చేమో మన పక్కన భగవంతుడు ఉన్నాడు, మనకి ఏ కష్టం వచ్చైనా చూస్తాడని. నేను అసలు మీకు ఎలాంటి సహాయము చేస్తానని మీరు ఆశించొద్దు. మీరు ఈ కార్యక్రమంలో చనిపోయినా కూడా నాకు ఏ సంబంధము లేదు, దానికై మీరందరూ సంతకాలు పెట్టాలి అని చెప్పారు. ఎవరండి ఆయనతో అవుతారు? ఇప్పుడు చెప్పండి నాకు, ఎవరైతారు? నీ కుటుంబాన్ని వదిలేసుకో, నీ డబ్బు వదిలేసుకో, అసలు నీకు అనేది ఏమీ లేకూడదు, సరికదా? పోనీ కనీసం బాబా ఉన్నాడని అనుకోవడానికైనా లేకుండా ఏ రకమైనటువంటి అపేక్ష కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ నువ్వు పెట్టుకోకుండా నాతో రావాలి అంటే ఎవడొస్తాడు? అందుకనే ఆఖరికి ఎంతమంది మిగిలారంటే 16 మంది మగవాళ్ళు మిగిలారు. 16 మంది మగవాళ్ళు మాత్రమే బాబాతో నవజీవనానికి వెళ్ళగలిగారు. 4 ఆడవాళ్ళని బాబాయే సెలెక్ట్ చేశారు. వాళ్ళతో బాబా 4 సంవత్సరాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనిలో ఒక్కొక్క చిన్న సంఘటన మనం చెప్పుకుంటే అసలు ఆ నవజీవనంలో బాబా చేసింది ఏమిటి? బాబా ఫస్టే చెప్పారు, ఒకే ఒక మాట చెప్పారు బాబా. ఏమనంటే నవజీవనం అంటే అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ రినౌన్సియేషన్ అన్నారు బాబా. అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ రినౌన్సియేషన్ అంటే పరిత్యాగము. ప్రతి దానిని కూడా నీ మనసులోంచి నువ్వేం చేయాలంటే తీసి పడేయాలి. ఇంకా ఏది కూడా నాకు లేదు. దానినే మనం బాబా ఏం చెప్పారంటే హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్. అందరి మాట గుర్తు చేసుకున్నాం. హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ అంటే నిరాశ నిస్సహాయ జీవితాన్ని నువ్వు గడపాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా బాబా ఒక సందర్భంలో చెప్పారు. ఏంటి బాబా నిరాశ నిస్సహాయ జీవితం అంటే అసలు ఏంటి, దాని యొక్క అది ఎలా ఉంటుంది అంటే బాబా ఒక సంఘటన చెప్పారు. ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్నావు అనుకో, ఆ సముద్రంలో వెళ్తూ ఉన్నాం, మధ్యలో పడవ మునిగిపోతుందని.
ఇంకా నీకు ఏ ఆధారం, నువ్వు ముందు ఏం చేస్తావు? పడవ మునిగిపోతుంటే ఎవరైనా సహాయం చేస్తారా, ఇంకో పడవ వస్తుందా, లేకపోతే అదే ఇదా అని చూస్తావు. కానీ ఎవ్వరూ లేరన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఇంకా అప్పుడు ఏముంటుంది? ఇంకా హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్ అయిపోయింది నా పని. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేవుడి వైపు చేతులు ఎత్తుతావు. భగవంతుడా నువ్వు కాపాడంటే అప్పటి వరకు నువ్వు ఆలోచిస్తావు, ఈ బోట్ పనుకో, లేకపోతే ఏమైనా ప్యాలెట్ చేయాలి, అదేదో అంటారుగా అవేమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా సేఫ్టీ టైర్స్ కానీ అలాంటివి ఉన్నాయా, లేకపోతే ఇంకో పడవచ్చు కాపాడుతుంది, ఇలా మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఏమీ మనకు సహాయం చేయదన్నప్పుడు ఏం చేస్తాం? మనం చేతులెత్తి భగవంతుడా అని అప్పుడు అడుగుతాం. హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ ఇది మనకి వీటిల్లో కూడా తెలుస్తుంది. మన ద్రౌపది కూడా చూడండి, ఆమెకి వస్త్రాపహరణం చేసినప్పుడు ఆమె ఇలా పెట్టుకొని అన్నా 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 అని అడిగినప్పుడు అంతా కూడా కృష్ణుడు ఆవిడికి సహాయం చేయలేదట. ఎప్పుడైతే ఆమె రెండు చేతులు ఎత్తేసి నువ్వే నాకు సహాయం చేయాలి అన్నదో అప్పుడు ఆయన సహాయం అందిందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఏమిటి అర్థం అంటే, నన్ను నేను కాపాడుకోగలను అన్నంతసేపు ఆమెకు సహాయం అందలేదు. ఎప్పుడైతే ఇంకా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అన్నాడో అప్పుడే ఆమెకు సహాయం అందింది. అలా భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో మన దగ్గర నుంచి అంటే బాబా చెప్తారు, ఈ నిస్పృహమైనటువంటి ఈ స్థితి నీకు అన్నీ ఉన్నప్పుడు కూడా ఉండాలి. అది ఇక్కడ విచిత్రం. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఏం చేస్తామంటే ఏమీ లేనప్పుడు ఎలాగో హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ అప్పుడు అలాగే ఏం చేస్తాం, అప్పుడు అందరం కూడా కానీ బాబా ఏం చెప్తున్నారంటే, అన్నీ ఉన్నప్పుడు నువ్వు పంచభక్ష పరిమాణాలు అన్నీ పెట్టుకుని అన్నం తింటున్నప్పుడు కూడా అదే నిస్సహాయ అలా నిరాశామయ జీవితాన్ని నువ్వు గడపగలిగితేనే అది నవజీవనం యొక్క లక్ష్యము, అది దాని యొక్క ఉద్దేశ్యము. ఇక ఏమర్థమవుతుంది మనకంటే, భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు? అన్నీ ఉన్నా ఆ ఇచ్చింది ఎవరు? భగవంతుడే. కానీ మనం ఏం చేస్తున్నామంటే నిరంతరము మన గొప్పగా భావించి మనది అనుకుని, నాది నేను అనుకుని, నా అనేటువంటి దాని చుట్టూ ఈ వలయంలో మనం ఉండడాన్ని భగవంతుడు తప్పించి, ఒరే నువ్వు కాదు అది భగవంతుడి యొక్క సహాయము అని భగవంతుడిని ప్రేమించి భగవంతుడి మీద ఆధారపడి భగవంతుడే సర్వం అని తెలుసుకుని భగవంతుడా 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 అని ఎవరు జీవించగలుగుతారో వాడితో ఈ నవజీవనం నిరంతరము కొనసాగుతుంది అని బాబా చెప్తారు. ఈ నవజీవనం ఈ 4 ఏళ్ళు అయిపోతుందని అనుకోకండి, అది నిరంతరం కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది అంటే నిజమండి, అది ఎంత నిజమంటే మనం మన జీవితంలోనే ఎప్పుడో ఒకప్పుడు ఆ నిస్సహాయ స్థితి మనందరం కూడా అనుభవిస్తాం. అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి, ఖచ్చితంగా మనం చేతులెత్తి భగవంతుడా ఈ సమస్యని నువ్వొక్కడే తీర్చగలవు, ఇంకెవరి వల్ల కాదు అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క మనిషి హృదయము అనుభవిస్తుంది. అప్పుడు ఆ సమయంలో కూడా నవజీవనాన్ని పాటించినట్టే లెక్క. సో నవజీవనం అనేది ఏం తెలియజేస్తుంది అంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి ఈ నవజీవనం ద్వారా బాబా ఇచ్చినవి ఏంటంటే 3 విషయాలు. ఒకటి, భౌతికంగా మనం ఎంత మనం అనుభవించినా అది ఎన్ని జన్మలెత్తినా కూడా అనవసరమైనదే. సో దాని ద్వారా నీకు ఏ రకమైన ప్రయోజనము లేదు. కాబట్టి నువ్వు ఒక నిరాశామయ నిస్సహాయ అబ్సల్యూట్ హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ అంటే ఎవరి పట్ల హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్? మనకున్నటువంటి దాని పట్ల, నేను సంపాదించిన సంపాదన, నేనున్నటువంటి స్థితి, నేను జీవిస్తున్నటువంటి జీవితం, వీటి పట్ల ఉండాలి నిస్సహాయ స్థితి. ఎవరు తోడున్నారనేటువంటి విశ్వాసం ఉండాలి. అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే నాకు దిక్కు, భగవంతుడే నాకు సర్వస్వం, భగవంతుడే నా అధికారి, భగవంతుడే నా స్నేహితుడు అని జీవించేటువంటి జీవనం ఏదైతే ఉందో అది నవజీవనంగా బాబా ఆ 16+4 20 మందితో బాబా జీవింపచేశారు. అయితే దీనిలో ఆ కార్యక్రమం యొక్క ఫలితం మనందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే బాబా చేసిన మహత్తరమైనటువంటి 3 ఘట్టాలు ఉన్నాయి. దానిలో ఒకటి ఏమిటంటే భిక్షాటన. భిక్షాటన చేయమన్నారు బాబా. ఈ 20 మందిని కూడా బాబా ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఇందాకే చెప్పాను మీకు, వాళ్ళు 20 మంది పాల్గొనే వాళ్ళు ఎవరు కూడా ఏ రకమైన చిల్లి పైస కూడా జోబులో ఉండకూడదని
చెప్పారు. వాళ్ళు కట్టుకున్న బట్టలతోనే రావాలి. అయితే మళ్ళీ దయతలిచి బాబా పోన్లే ఇంకొక 2 జతలు తెచ్చుకోండి. మీరు ఎలాంటివి? చాలా సామాన్యమైనటువంటి బట్టలు, అంటే షోక్గా ఉండకూడదు ఏది కూడా. అలాగే ఒక అడుక్కోవడానికి ఒక జోలి తెచ్చుకోమన్నారు బాబా, తినడానికి ఒక ప్లేట్ తెచ్చుకోమన్నారు, ఒక మగ్గు తెచ్చుకోమన్నారు, ఒక కప్పుకోవడానికి ఒక రగ్గు తెచ్చుకోమన్నారు బాబా. సో బాబా చెప్పారు, ఈ ప్రయాణంలో మనం నడవచ్చు, దూకొచ్చు, ఎండలో వెళ్ళొచ్చు, వానలో వెళ్ళొచ్చు, ఎక్కడా కూడా షెల్టర్ ఉంటుందని మీరు నమ్మకండి. అంటే ఏ రకమైనటువంటి ప్రయాణాలకైనా మీరు సిద్ధం కావాలి అని చెప్తే, నిజమైనటువంటి ప్రేమికులుగా, నిజమైనటువంటి ప్రేమను కలిగిన 16 మంది మాత్రమే ఆయనతో ప్రయాణం చేయగలిగిన, మళ్ళా 16 మందిలో కూడా బాబా ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించలేకపోయాడు దౌలత్ సింగ్. మీ అందరూ చదివే ఉంటారు. బాబా ఇచ్చిన వివరణ ఏంటి? ఎవరు ఏ రకమైన ప్రేమానురాగాలు అపేక్ష ఏం పెట్టుకోగలరు. కానీ దౌలత్ సింగ్ మరుసటి రోజే బెల్గాంలో ఏం చేశాడంటే, బాబా ప్రయాణం అయిపోయి నవజీవనానికి 1949 అక్టోబర్ 16న బాబా నవజీవనాన్ని స్టార్ట్ చేశారు. ముందు బెల్గాం వెళ్ళే బాబా అక్కడే ఏం చేశాడు దౌలత్ సింగ్, ఆ వెనకాల కూర్చుని వాడి పక్కన ఏడుస్తున్నాడు. బాబా నియమం ప్రకారం ఏమిటి? నీకు ఎలాంటి విషమ పరిస్థితి ఎదురైనా కూడా నీ కళ్ళలోంచి ఒక్క చుక్క నీరు రాకూడదు అన్నారు బాబా. బాబా ఎంత చక్కగా మాట చెప్పారు తెలుసండి. నీ శరీరాన్ని ఖండాలుగా చీల్చేస్తున్నా కూడా నీ పెదవుల మీద చిరునవ్వు పోకూడదు అన్నారు బాబా. అంటే నీ కళ్ళలోంచి నీరు రాకూడదు. ఈ నవజీవనంలో ఏం జరగాలి? నీ పెదవుల నుంచి చిరునవ్వు మాత్రమే రావాలి అన్నారు బాబా. కానీ దానికి వ్యతిరేకంగా దౌలత్ సింగ్ ఏం చేశాడంటే, ఓ గోడ పక్కన కూర్చుని ఏడ్చాడు. వెళ్ళి అడిగాడు, బాబా ఎందుకు ఏడుస్తున్నావు? బాబా ఈరోజు మా అమ్మాయి పెళ్ళి, నేను వచ్చేస్తుంటే మా అమ్మాయి తిట్టింది నన్ను. మా అమ్మాయి మా ఆవిడ కలిసి చాలా తిట్లు తిట్టారు. నీకు సిగ్గు లేదా? నువ్వు తండ్రివి కాదా? నువ్వు ఇలా పెళ్ళి పెట్టుకుని వెళ్ళిపోతావా అని తిట్టారు. ఆ మాటలు గుర్తొచ్చి ఏడుస్తున్నాను అన్నాడు. అయిపోయింది. అంటే నువ్వు ఇంకా వాటిని పట్టుకుని వేలాడుతున్నావు. నేనేం చెప్పాను? వాటన్నింటినీ వదులుకుని రావాలని చెప్పాను, కానీ నువ్వు వాటిని పట్టుకుని వేలాడుతున్నావు. అంటే నవజీవనానికి నువ్వు పనికి రావు. కానీ నాతో బయలుదేరావు కాబట్టి నేను వచ్చినంత వరకు కూడా ఈ 4 సంవత్సరాలు నీకు ఏదైతే ఆదేశం ఇచ్చానో ఆదేశంతో జీవించమని బాబా అతన్ని పంపేయడం జరిగిందంటే, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అంటే, నవజీవనంలో బాబా ఎంత కఠినంగా వ్యవహరించారు, ఎంత కఠినంగా ఆయన నియమాన్ని పాటించడానికి ప్రయత్నాలు చేశారు. సో మనకి సమయం లేదు, మరి ఎంతో నవజీవనం గురించి 4 సంవత్సరాలు మనం చెప్పుకోవడానికి ఉంది. అయితే ఒకే ఒక మాట, మనోనాశ్, ఇదొక్కటి మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అసలు నవజీవనంలో ముఖ్య ఘట్టమే అది. 2 కార్యక్రమాలు బాబా చాలా విభిన్నమైనటువంటి కార్యక్రమాలు. ఒకటి మనోనాశ్, అంటే మనస్సు నశించడం. మీకు ఇందాక చెప్పినట్లుగా ఈ మనస్సు నశింప చేయడం అనేది చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఇంకా ఎవ్వరికీ కూడా ఈ సృష్టిలో ఆ అర్హత లేదు. అలాగే బాబా చెప్పారు, ఒకవేళ భూమికల్లో ప్రయాణం చేస్తున్న వాడు కూడా 6వ భూమిక వచ్చేంత వరకు కూడా వాడి మనసును వాడు పోగొట్టుకోలేడు. మీరు ఎవరైనా అనుకోవచ్చు, భూమికల్లో ప్రయాణం చేసేవాడు చాలా గొప్పవాడు అని అనుకుంటే, వాడు 6వ భూమికి వెళ్ళేంత వరకు కూడా వాడి మనసు వాడు పని చేస్తూనే ఉంటుంది. అలాంటి ఆ మనసుని నశింపచేసి భగవంతుని వైపు తిరిగేటువంటి కార్యక్రమం బాబా హైదరాబాద్లో మనందరం ఎంత అదృష్టవంతులంటే, సాక్షాత్తు అవతారులు హైదరాబాద్లో ప్రజాగూడలో ఆ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు చేసి, అక్కడి నుంచి మెహరాజాలు వెళ్ళి బాబా చేసిన ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే, బాబా 5 మతాలకు సంబంధించిన నమూనాను తెప్పించి దుని వెలిగించి ఇరిచ్తో కాగితాల మీద ఆ వాటికి సంబంధించిన పేర్లని ప్రేయర్స్ని రాయించి, ఆ కాగితాన్ని తీసుకుని బాబా దునిలో వేస్తూ ఒక మాట చెప్పారు. ఇది మనందరం కూడా చాలా చాలా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట. దాని ప్రయోజనము, దాని ప్రతిఫలము ఈ రోజున మనందరం కూడా చూస్తున్నాం. అందుకని ఇది చెప్పగలుగుతున్నాం మనం. బాబా ఏం చెప్పారంటే, ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలకి సంబంధించిన అన్ని కర్మకాండలను నేను సీజ్ చేస్తున్నాను అని బాబా
ఒక్కరిని ముట్టుకోవద్దన్నారు బాబా. దానిని ఒక డబ్బాలోకి ఎత్తించి భూమిలో పాతి పెట్టించారంటే కర్మకాండలు అనేవి మనిషిని ఎంత ఏమన్నారు, దాన్ని ఒక రకంగా తప్పు మార్గాన్ని పట్టిస్తాయి, లేదా మనకి తెలిసి తెలియనటువంటి కర్మకాండలు, ఉపయోగపడే కర్మకాండలు, బ్లైండ్గా మనం ఆచరిస్తున్నటువంటి అనేక కర్మకాండలు మనిషిని ఎంత పతనానికి తోసేస్తున్నాయో ఈ యుగంలో వచ్చినటువంటి అవతారుడు గుర్తెరిగి ఆయన చేసినటువంటి అత్యున్నతమైనటువంటి కార్యక్రమం అది కూడా ఈ నవజీవనంలోనే ఆయన చేయడం జరిగింది. కాబట్టి దాని ఫలితమే ఒక రకంగా మనం ఈ రోజు చెప్పొచ్చు. ఆ కర్మకాండలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి, మీరు చూడండి. అలాగే మనిషి యొక్క బలహీనతలు కూడా కొంచెం కొంచెం తగ్గి భగవంతుని వైపు మరలడానికి ప్రయత్నం మొదలైంది. ఇవన్నీ కూడా అవతార కార్యక్రమంలో ఆయన మేనిఫెస్టేషన్ టైంలో అది ఉధృతంగా పనిచేసి ప్రతి ఒక్క హృదయము కూడా భగవంతుని వైపు తిరిగి భగవంతుడా నువ్వే దిక్కు అనేటువంటి రోజు వస్తుందని బాబా చెప్పారు. ఈ నవజీవన యొక్క కార్యక్రమం యొక్క ఫలితమే అది. నేను కాదు, నా తండ్రి లేదా నాకున్న భగవంతుడే నాకు దిక్కు అనేటువంటి ప్రతి ఒక్క హృదయము కూడా భగవంతుడా 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 అని ఆయన్ని స్మరిస్తూ ప్రేమిస్తూ జీవించేటువంటి రోజు వస్తుంది. కాబట్టి ఆ నవజీవన టైంలో, ఆ నవజీవనం చేసినటువంటి కాలంలో మనం ఉండడం మన అందరి అదృష్టంగా భావిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై.